సామెతలు 14 అధ్యాయము 1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా స్త్రీలకి కుటుంబం మీద బాధ్యత ఉంది. పురుషుడికి దేని మీద బాధ్యత ఉంది? కుటుంబం మీద బాధ్యత ఉంది. అయితే పురుషుడు సంపాదన చూసుకుంటాడు, స్త్రీ బిడ్డలను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. బిడ్డలు ఏమైపోతున్నారో, బిడ్డలు చదువుతున్నారా, లేకపోతే వారు చేసే పనులు ఏంటో అన్నీ గ్రహించవలసిన బాధ్యత ఎవరిదండి? స్త్రీది. అంటే కుటుంబాన్ని జాగ్రత్త పరచుకోవాల్సిన ఆ బాధ్యత ఎవరిదండి? స్త్రీది. అంటే స్త్రీకి ఏం కావాలని కోరుకుంటున్నాడు ప్రభు? జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈ జ్ఞానం అంటే ఏంటి? డబ్బులు ఇస్తే జ్ఞానం దొరకదండి. దేవుని యందు భయభక్తులు గలవారు జ్ఞానం పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అయితే ప్రియమైన వాళ్ళకి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది. అది ఎలా దొరుకుతుందంటే, ఏ రూపంలో దొరుకుతుందంటే, ఏమిస్తే దొరుకుతుందంటే ఆయన యందు భయభక్తులు గలవారికి దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రియమైన వారు, ఈ జ్ఞానం అనేది ఏంటి అనేది మనం బాగా ఆలోచించాలి. జ్ఞానం దేనికి సాదృశ్యంగా ఉందండి? క్షేమానికి సాదృశ్యంగా ఉంది. చెప్పలు కూడా దీని మైంబర్ను క్షేమానికి సాదృశ్యంగా ఉంది. అవునే కదండి? జ్ఞానం ఉన్న చోట ఏముంటుందండి? క్షేమం ఉంటుంది. స్త్రీకి కావాల్సింది ఏంటండి? స్త్రీ ఎక్కువ కోరుకునేది ఏంటండి? తల్లిదండ్రులు కూతురు యొక్క క్షేమం కోరే వివాహానికి తల్లిదండ్రులు సిద్ధం చేస్తారు. పిల్లకి ఎందుకు కంగారు, మీరు ఎందుకు పెళ్లి చేస్తున్నారని తల్లిదండ్రులు మనం ప్రశ్నిస్తే కనుక వారు ఏం చెప్తారండి? ఆ అమ్మాయి క్షేమం కోరికే ముందుగానే మేము ఒక ఐ చేతులు మేము పెడుతున్నాం. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉంటే క్షేమం ఉంటుందో లేదో తెలియదు. దీనలాగా ఏమవుతుంది? యాకోబు లేక పుట్టిన ఆ కుమార్తె ఏమైందండి? స్వేచ్ఛ కావాలనుకుంది. స్వేచ్ఛ కావాలనుకుని బయట తిరగడానికి వెళ్ళగానే అమ్మాయి ఎక్కడ పడ్డదండి? ప్రమాదంలో పడిపోయింది. ప్రియమైన వారు, ఆ అమ్మాయికి ఏం లేదు, క్షేమం లేదు. అమ్మాయికి క్షేమం లేని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చెప్పండి? పిల్లలకి క్షేమం కలగకపోతే తల్లిదండ్రులు భరించగలుగుతారండి? క్షేమం లేకపోతే తల్లిదండ్రులు ఉండలేరు. కానీ జ్ఞానానికి సాదృశ్యంగా జ్ఞానంలో ఏముందంట? క్షేమం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క స్త్రీని ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, 1 సమూయేలు 25 అధ్యాయము 23. అబిగయలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. దేవునికి స్తోత్రము. అబిగయలు కుటుంబం ఏమైందండి? పడిపోయే పరిస్థితి వచ్చిందండి. ఆ కుటుంబంలో అలజడి రేగిందండి. మనము నెమ్మదిగానే ఉన్నాం అనుకుంటాం, క్షేమంగానే ఉన్నాం అనుకుంటాం. మన కుటుంబంలో తెలియకోకుండా ఒక అలజడి రేగుతూ ఉంటుందండి. ప్రియమైన వల్ల తెలియకోకుండా దుష్టుడు ఏదో రకంగా, ఏదో మూల నుంచి ఏదో ఒక శ్రమను పట్టుకుని, ఏదో ఒక కీడును పట్టుకుని, బాగానే ఉన్నాము అనుకున్న సమయంలో, బాగానే జరుగుతుందన్న సమయంలో, బాగానే పోషించబడుతున్నామన్న సమయంలో, చక్కగా ఉంది మా జీవితం అనుకునే సమయంలో, అన్న సమయంలో దుష్టుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళు బాగా గమనించాలి. ఎందుకంటే ఇల్లు పడిపోకుండా ఎప్పుడు మెలకుగా ఉండాలి. స్త్రీ కట్టుకొని కట్టేసుకున్నాం కదా ఎలా పడితే అలాగ ఉండటానికి అవదో. ఇల్లు ప్రతి సంవత్సరం ఇల్లు ఏం చేయాలండి? మామూలుగా భౌతికంగా ఉన్న ఇల్లు కట్టేసుకుని వదిలేత అయిపోద్దా? ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దాన్ని. అలాగే భర్త, అలాగే బిడ్డలు, ఇలాగే స్త్రీ ఆ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటుంది అనుకోండి. పిల్లలు చెదిరిపోకుండా పిల్లల్ని తన ఆధీనంలో తీసుకుని పిల్లలకి దేవుని యందు భయభక్తులు నేర్పిస్తూ, దేవునికి విధేయులుగా ఉండటానికి వారికి వాక్యాన్ని నేర్పిస్తూ, ప్రార్థన నేర్పిస్తూ, అలాగే వారు చదువుతున్న చదువులను రాణించేలాగా వారికి కొన్ని విషయాలు తల్లిగా బోధిస్తూ బిడ్డల్ని లైన్లో పెట్టుకున్నప్పటికీ కూడా, కట్టుకున్నప్పటికీ కూడా దుష్టుడు ప్రవేశిస్తుంటాడు. ప్రియమైన వల్ల ఈ అబిగయలు కుటుంబం చాలా బాగుందంట. ఎలా ఉందండి? ఈ అబిగయలు కుటుంబాన్ని ఏ కొదువు లేదంటే చక్కటి సమృద్ధితో ఉన్నారంట. వాళ్ళు బొచ్చు కత్తిరించే సమయం వచ్చిందంట. అంటే కోతలు కోసే సమయం, లేదా పంట చేతికి వచ్చే సమయం వచ్చిందంట. అది చాలా ఆస్తిపరులుగా మారుతుందంట ఆ రోజు. ఎందుకంటే చాలా డబ్బులు వస్తాయంట, చాలా గొర్రెలు ఉన్నాయంట, వాళ్ళకి చాలా సంపద ఉందంట. వాళ్ళకి ఆ సంపదలను అబిగయలు ఏమనుకుందండి? మాకేమీ పర్వాలేదు కదా అని ఇంట్లోనూ తన బిడ్డలను వేసుకుని, తన కుటుంబాన్ని వేసుకుని చక్కగా జీవిస్తుందంట. తనకి ఏమీ కూడా కొదువు లేకుండా అన్నీ ఉండి, పనివారు ఉండి, తనకి సహకరించే వారు ఉండి చక్కగా జీవిస్తుందంటండి అమ్మాయి. ఆమెకి ఏ కొదువు లేదన్న సమయంలోనూ దావీదు గారి దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి. ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ ఏమని వచ్చింది? కొంత డబ్బు, కొద్ది అమౌంట్, కొద్ది ఆహారము మాకు అవసరం ఉందని చెప్పేసి దావీదు గారి దగ్గర నుంచి అరణ్యంలోంచి ఆర్డర్ వచ్చింది. అబిగయలు ఏమనుకుంటుందండి? నా భర్త దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదన ఉంది, మాకు ఏం ప్రాబ్లం లేదు, 10 మందికి పెడితే ఏమైంది? వారు సేవకులే కదా, దేవుని సేవకులే కదా, వారికి పెడితే ఏమైంది? పెట్టగలడో అని అనుకుందామే. ఏమనుకుంది? పెట్టగలడో,
మాకు సమృద్ధి ఉంది, మాకు కొదువు లేదు, ఇవ్వగలడో ఇచ్చేవాడే అని అనుకుందంట. తీరా చూస్తే అతను మొరాయించి ఇవ్వడం మానేశాడండి. వారిని ఏం చేశాడు? అతను తిట్టడం మొదలెట్టాడు. ఎలా తిట్టడుతున్నాడంటే వారిని శపించినట్లుగా, వారు ఎందుకు పనికిరానట్లుగా, వారు ఎవరికో అన్యాయం చేసినట్లుగా, ఆడేవాడు అన్న అలాగా సేవకుల మీద వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. సేవకులను తిట్టడం మొదలుపెట్టాడు. తనలో ఏదో కక్ష ఉన్నట్లుగా చాలా ఉక్రోషంగా తిట్టడం మొదలుపెట్టాడంట. అంటే తను చేసే పని కుటుంబానికే నష్టం కలిగించేలాగా ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబానికి నష్టం కలిగించేలాగా ఉందంట. అది నాబాలుతోనే పోయేలాగా లేదంట. అది నాబాలుతో ఆగిపోయేది కాదు. నాబాలు వల్ల అదంతా ఎక్కడికి వస్తుందండి? కుటుంబానికి చేరబోతుంది అన్న విషయాన్ని గ్రహించిందండి. ఎవరండి? అబిగయీలు. దేవునికి స్తోత్రం చెప్దాం. జ్ఞానము గలవారు దేన్ని ఆశ్రయిస్తారండి? క్షేమాన్ని ఆశ్రయిస్తారు. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. ఈ అబిగయీలు దగ్గర ఏముందండి? క్షేమాన్ని కోరుకుందామే. అబిగయీలు ఏం కోరుకుందండి? మా కుటుంబానికి క్షేమం కావాలంది. అంటే అబిగయీలు దగ్గర ఏమున్నట్లు లెక్క? జ్ఞానం ఉన్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్దాం. అబిగయీలు ఏం కోరుకుంది? నా కుటుంబం పడిపోవడానికి వీల్లేదు, నా భర్త ద్వారా వస్తున్న పాపంతోనూ మా కుటుంబంలో మాకు కీడు రాబోతుంది అని ఆలోచించి ఈ జ్ఞానమంతులైన ఈ యొక్క అబిగయీలు ఏం కోరుకుందండి? క్షేమాన్ని కోరుకుంది. ఈరోజు మన కుటుంబం కొరకు మనం ఏం కోరుకోవాలండి? క్షేమాన్ని కోరుకోవాలి. క్షేమం ఎక్కడ ఉంటుందండి? దేవుని సన్నిధిలో సేవకుల ద్వారా నడిపింపబడితే క్షేమం ఉంటుంది. సేవకుల ద్వారా ఏమవ్వాలండి? నడిపింపబడితే నీకు ప్రతి మార్గంలోనూ క్షేమం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు మార్గంలో నడుస్తున్నప్పుడు వారికి ఒక సేవకుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాలు బలము ఆ అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు, అరణ్య మార్గం అనగా శ్రమలు. అరణ్య మార్గం అనగా ఏంటండి? శ్రమలు, కష్టాలు కదా. అరణ్యంలో మంచి ప్లేస్ ఉంటుంది ఏమన్నా? అరణ్యంలో మంచి ప్లేస్ ఉంటుందండి. అరణ్యంలో సుఖంగా జీవించవచ్చా? అరణ్యంలో మనం ధైర్యంగా నడవచ్చా? అరణ్యంలోనూ మనం ఈజీగా నడవచ్చా? చెప్పండి. అరణ్యం అనగానే మనకేం పుడుతుందండి? ముందు భయం పుడుతుంది. అరణ్యం అనగానే మనకేం కలుగుతుందండి? ముందు భయం కలుగుతుంది. భయం కలిగిన మనము ధైర్యంగా నడగలుగుతామండి. క్షేమాన్ని కోరుకున్న మనము సేవకులు ఉంటే నడవగలుగుతాం. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. ఆ భయంకరమైన ఆ అరణ్యంలోని ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడవగలిగారు? ఎందుకు ఆ ధైర్యం ఉందంటే వారి ముందు ఎవరున్నారు? కనపడుతున్న సేవకుడు ఉన్నాడు. సేవకుడు ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. సేవకుడు ఉండాలా? సేవకుడు ముందు దేవుడు ఉన్నాడు. దేవుడు సేవకుడు నడిపిస్తాడు. ఆ సేవకుడిని పట్టుకుని మనం ఏం చేయాలండి? సేవకుడిని పట్టుకుని ఉండాలా? ఏం చేయాలండి? సేవకుడిని పట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఏముంటుందండి? క్షేమం ఉంటుందండి. ఈ అబిగయీలు ఎవరిని పట్టుకుందాం అనుకుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. అబిగయీలు ఎవరిని పట్టుకోవాలనుకుంది? మాకు దేవుడు లేడా? మాకు లేవా గుళ్ళు? మాకు లేవా గోపురాలు? మాకు లేవా ఆశ్రయాలు? మాకు లేవా ధనాలు? మాకు లేదా అధికారము? మాకు లేరా పనివారు? మాకు లేరా అండ? మాకు లేదా కుటుంబము అనుకోలేదు అబిగయీలు. ఎవరిని ఆశ్రయించడానికి పరిగెట్టింది? సేవకుడైన దావీదుని ఆశ్రయించడం పరిగెట్టింది. దేవుడు ఎలాగుంటాడో తర్వాత సంగతే. దేవుడు ఎలాగుంటాడో తర్వాత సంగతే. దేవుని తర్వాత చూద్దాం. ముందుగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సేవకుడిని ఆశ్రయిద్దాం. సేవకుడిని పట్టుకుంటే, సేవకుడిని మనం పట్టుకోగలిగితే, సేవకుడి దగ్గర మనం మాట్లాడగలిగితే, సేవకుడి దగ్గర మనం ఒప్పుకోగలిగితే, మనం చేసింది, మనం చేయవలసింది అంతా చెప్పే సేవకుడితో మనము పాలు పంచుకుంటే గనక సేవకుడే నడిపించగలుగుతాడు క్షేమకరమైన మార్గంలో అని ఎంచుకున్న అబిగయీలు సేవకుడి దగ్గర పరిగెట్టిందట. దేవుని మార్గాన్ని చూపించే సేవకుడు ఇంట్లోంచి కూడా మార్గం వేయగలడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, సేవకుడిని నువ్వు కలుసుకోగలిగితే, సేవకుడి దగ్గర ఉన్న క్షేమాన్ని నువ్వు చూడగలిగితే, నువ్వు ఇంట్లో ఉండి కూడా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చే మార్గాలన్నీ ఇనప గడియలు కూడా తెరిచే దేవుడు మన దగ్గర ఉంటాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అబిగయీలు గ్రహించింది. దేవుని సంఘం ఎక్కడుందో చూసుకుంది. సేవకుడు ఎక్కడున్నాడో చూసుకుంది. సేవకుడి దగ్గరికి పరిగెట్టింది. జ్ఞానం ఏమైంది? క్షేమమయ్యింది. ఆ జ్ఞానము ఎటువైపు నడిపించింది? క్షేమం కలిగిన సేవకుడి వైపు నడిపించింది. అబిగయీలు కుటుంబం ఏమైంది? దేవుని పాదాల దగ్గర నివసించే గొప్ప ధన్యతను అబిగయీలు కుటుంబానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లూకా సువార్త 10:42 మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదని దేవునికి స్తోత్రము. ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రము. తన యొద్ద నుండి తీసివేయబడలేదంట ఉత్తమమైనది. ఏది? ఆమె ఏం కోరుకుందండి? మరియా క్షేమాన్ని కోరుకుంది. ఏం కోరుకుందండి? ఉత్తమమైనది ఏంటండి భూమి మీద? అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి చెప్పండి? క్షేమమే కదండి. చెప్పలు కూడా దీన్ని మహిమపడతాం. అన్నిటికంటే ఉత్తమమైనది ఏది? క్షేమాన్ని కోరుకుంది మరియా కుటుంబము.
మరియా మార్త ఏం కోరుకున్నారండి? క్షేమాన్ని కోరుకున్నారు. మార్త అయితే ఎంతమంది వచ్చినా సరే వండడానికి ఎప్పుడు కూడా భయపడేది కాదంట. మార్త లేకపోతే పరిచర్య జరగదు. యేసుప్రభు సిలువ ఎక్కుతున్నాడు అన్న వారం ముందు ఆ వారం అంతా యేసుప్రభు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు వండుతూనే ఉందంట. ఉత్తమమైనది ఏది? క్షేమమైన మార్గము. ఆ క్షేమమైన మార్గం ఎక్కడుంది? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేనే సర్వము అని చెప్పింది ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మార్గంలో ఏముందండి? క్షేమం ఉందండి. యేసుక్రీస్తు మార్గంలో నివసించడానికి మనం ఇష్టపడాలి. యేసుక్రీస్తు ఏర్పరిచిన సంఘంలో ఉండడానికి ఇష్టపడాలి. యేసుక్రీస్తు నిలబెట్టిన అభిషేకించిన ఆ సేవకుల ద్వారా మనము ఎదగడానికి ఇష్టపడాలి. అదే క్షేమకరమైన మార్గం ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం అని చెప్దాం. ఉత్తమమైనది ఎన్నుకున్న మరియా మార్తల సహోదరుడు చనిపోతే యేసు ప్రభు వచ్చి సజీవమైన మార్గంలో నడిపించడానికి పునరుద్ధాన్ని భూమి మీద చూపించే గొప్ప దృశ్యాన్ని, గొప్ప కార్యాన్ని మరియా మాత గృహంలో జరిగించి గొప్ప ఘనతను ఆ కుటుంబానికి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఉత్తమమైనది ఏది భూమి మీద అంటే క్షేమమైన మార్గము. క్షేమమైన మార్గంలో మనం ప్రవేశించాలంటే జ్ఞానము. జ్ఞానమే క్షేమము. అదే క్షేమము, అదే జ్ఞానము దేవుని సంఘంలో ఉంది. దేవుని సేవకుల ద్వారా నడిపింపబడితే ఆ జ్ఞానం అనే ఆ క్షేమంలో మనం ఉండగలుగుతాము. ఆ క్షేమంలో ఉన్న మరియా మార్త కుటుంబము అనేక మందికి ఏమైందండి? మార్గదర్శిగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. భూమి మీదే మళ్ళీ మీ ముగ్గురు కలిసి పునరుద్ధానంలో ఉంటారని నిరూపణ పొందుకున్న గొప్ప సాక్షులు మరియా మార్త. ఆ కుటుంబానికి దేవుడు అంతగానో తినవడానికి కారణం ఏంటంటే ఉత్తమమైనది ఎన్నుకున్నారు. ఉత్తమమైనది భూమి మీద ఏంటది? క్షేమకరమైన మార్గము. పునరుద్ధానంలో మేము ఉండబోతున్నామని ముందుగానే తెలియపరిచిన కుటుంబము ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది మరియా మార్త కుటుంబము. క్షేమమైన మార్గంలో మనం నిలిచుందామని ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.